విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కూటమి బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 39వ డివిజన్లో జరిగిన ప్రచారంలో ఆయనతో పాటు వంగవీటి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుజనా చౌదరికి అఖండ స్వాగతం లభించింది. వైసీపీ అరాచక పాలనతో ప్రజలు విసిగి వేసారిపోయారని సుజనా అన్నారు. కూటమి మేనిఫెస్టో ప్రజల కలలను సాకారం చేసేలా ఉందన్నారు. ఎంపీగా ఎంతో అభివృద్ది సేవ చేసిన తనను పశ్చిమ నియోజకవర్గం ప్రజలు గెలిపిస్తారని అంటున్న సుజనా చౌదరితో మా ప్రతినిధి వరప్రసాద్ ఫేస్ టు ఫేస్. సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం మనం సుజనా చౌదరి గారు 39 డివిజన్లో కూడా ఉన్నారు. సార్ ప్రధానంగా మీ మేనిఫెస్టో కూటమి మేనిఫెస్టో కూడా విడుదల చేశారు. ఇప్పటికే జనాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ మేనిఫెస్టో సంబంధించి ప్రజలకు ఏం చెప్తారు? ఎందుకంటే చాలా పథకాలు ఎవరో ఊహించిన విధంగా చంద్రబాబు గారు ప్రకటించడం జరిగింది. మా కూటమి మేనిఫెస్టో అన్ని వర్గాల వారికి అనుకూలతగా ఉంది. సాధ్యమైనవే చెప్పాం. సంక్షేమం ముఖ్యంగా కావాలి కాబట్టి సంపదను సృష్టించడం ఎలా, ఆదాయం పెంచడం ఎలా కూడా మా మేనిఫెస్టో వెనకమాల ప్లాన్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా అవగాహన చేసుకొని పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో బీజేపీ ఎకనామిక్స్ వింగ్ ఉంది బీజేపీలో, వాళ్ళ సపోర్ట్తోనే ఈ మేనిఫెస్టో రిలీజ్ చేశాం. అంటే వికలాంగులు చూస్తే ఒకేసారి 3,000 నుంచి 6,000 పెన్షన్, పూర్తి వికలాంగులు వస్తే 10,000 పెన్షన్, అంటే ఇట్లా అన్ని వర్గాల వారిని కూడా పెంచుతున్న వైరాన్ని వస్తుంది. ఒక పక్కనేమో ఆచరణ సాధ్యంగానే హామీలు ఇస్తున్నారు, మోసం చేస్తున్నారు కూడమని నిన్నడం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రచారం ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ వారి మేనిఫెస్టోకి క్రెడిబిలిటీ లేదు. మోడీ గారు ముఖ్యంగా దివ్యాంగులకి అది మన చేతిలో లేదు, భగవంతుడి నిర్ణయం ప్రకారం దివ్యాంగులు అయ్యారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేయాలని ఆయన డైరెక్షన్స్ ఇస్తేనే ఇవన్నీ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి సంక్షేమం ఎలా చేయాలి, సంపద ఎలా పెంచాలి, ప్రజల్లో ఆదాయం ఎలా పెంచుకోవాలి అనే దాని మీద ఆయనకి మంచి పట్టు ఉంది. బ్రహ్మాండంగా చూపడం మేనిఫెస్టో నిన్నటి వరకు ఒక ఎత్తు. మీరు ఆల్రెడీ పశ్చిమ నియోజకవర్గంలో సపరేట్గా ఒక మేనిఫెస్టో రూపొందించారు. ఇప్పటికే ప్రతి డివిజన్లో కూడా కార్యాలయం ఏర్పాటు చేయడం, ఉద్యోగులకు ఉపాధి. మీ మేనిఫెస్టో పరంగా ఏం చెప్తారు? ఒక 2 రోజులు అయితే ఎన్డీఏ మేనిఫెస్టోనే నాది ఉంటుంది. కానీ పశ్చిమ నియోజకవర్గానికి ప్రత్యేక సమస్యలు ఉన్నాయి కాబట్టి ఒక డివిజన్కి ఒక బూత్కి ఆ సమస్యలను క్రోడీకరించి వాళ్ళకి ఏ విధంగా సాల్వ్ చేస్తామనేది చెప్తాను. ఒక ఎమ్మెల్యేగా చేయగలిగినన్ని చేస్తాను. ప్రధానంగా ఈరోజు సుజనా చౌదరితో పాటు వంగవీటి రాధా కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎందుకంటే వీరందరూ కూడా ఇప్పటికే విస్తృతంగా మొత్తం కొండ అన్ని ప్రాంతాల్లో కూడా పర్యటిస్తున్న పరిస్థితి. ప్రధానంగా నిన్న చంద్రబాబు కూటమి తరఫున మేనిఫెస్టో రిలీజ్ చేయడం, ఈ నేపథ్యంలో అందరూ కూడా ఈ మేనిఫెస్టోపై ప్రజల నుంచి కూడా మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో పేద మధ్యతరగతి ప్రజల అభివృద్ధిని సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మేనిఫెస్టో విడుదల చేస్తారని కూడా చెప్తున్నారు. అదేవిధంగా దేశంలో ప్రధాన మంత్రి మోడీ, అమిత్ షా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయగా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీని మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మరోవైపు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి ప్రత్యేకంగా మరో మేనిఫెస్టో రూపొందించి అన్ని సమతూకంగా అమలు చేసే విధంగా ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు అరుణ్తో వరప్రసాద్, ఏబిరామజ్యోతి, విజయవాడ నుంచి.